మన ఆయిల్లో ఏంటి ఒమేగా 6 వైటమిన్ ఏ డి ఉంటాయి. దానివల్ల టేస్ట్ బాగుంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. ఏదైనా కానీ సాస్లో మనం వెల్లుల్లి వేసుకుంటే ఈ సాసుల్లో చాలా బాగుంటుంది. సో ఈ నూనెలో కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం మష్రూమ్ కూడా వెరైటీగా ఇందులో వేసుకుందాం. ఈ మష్రూమ్ ఏంటి అంటే మనం చేసే సాస్కి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కానీ మీరు మష్రూమ్ వేసుకుంటే ఆ సాస్ని అప్పటికప్పుడే వాడేసుకోండి, నిలువ మాత్రం పెట్టుకోకూడదు. లేదు నిలువ కావాలి అంటే మాత్రం ఒట్టి వెల్లుల్లి వేసుకోండి. మష్రూము వెల్లుల్లి ఈ నూనెలో కొంచెం వేగిన తర్వాత అందులో పంచదార, అవును కొంచెం పంచదార, మరి అలాగే కొంచెం ఉప్పు వేసి కలిపేసుకుందాం. దీంతో పాటు మనం చిల్లీ పేస్ట్, ఈ చిల్లీ పేస్ట్ మన ఎండుమిరపకాయల్ని వేడి నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టేసి దాన్ని పేస్ట్ చేసుకుంటే మన చిల్లీ పేస్ట్ రెడీ అయిపోతుంది. కానీ ఇలా సాస్ చేసినప్పుడు కొంచెం బరకగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మన సాస్ ఆల్మోస్ట్ రెడీ. కాకపోతే దీన్ని ఇంకా మంచిగా టేస్టీగా తీసుకురావడం కోసం ఒక 2 చెంచాలు టమాటో కెచప్ కూడా మనం ఇందులో వేసేసుకుంటే సాస్ రెడీ అయిపోతుంది. ఈ స్టవ్ కట్టేసి మనం దీన్ని మంచిగా కలిపేసుకొని దీన్ని వడ్డించేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం నూనె ఉండడం వల్ల ఇది మన స్టీమ్ డంప్లింగ్స్తో తినడానికి చాలా బాగుంటుంది. ఈ నూనె అంతా దీంట్లో కలిసిపోయేలా మంచిగా కలిపేసుకొని వేడి వేడి డంప్లింగ్స్ తోటి వడ్డించేసుకుందాం. సూపర్ సూపర్ మష్రూమ్ చిల్లీ గార్లిక్ సాస్ రెడీ. ఒక బౌల్లో వేసుకొని ట్రై చేసేద్దామా మరి. చక్కగా మెరుస్తూ మెరుస్తూ సాస్ రెడీ. మన డంప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 10 నిమిషాలు స్టీమ్ చేశాను. ఈ డంప్లింగ్స్ని మనం ఈ మష్రూమ్ చిల్లీ గార్లిక్ సాస్ తోటి వేడి వేడిగా ఎంజాయ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆహా చూడండి, ఎంతో ఎంతో టేస్టీ టేస్టీ డంప్లింగ్స్. చూడ్డానికి బాగుంటుంది, ప్రజెంటేషన్ బాగా ఉండాలి. ఏంటంటే అప్పుడప్పుడు ఊర్లు అలా వెళ్ళినప్పుడు కుకింగ్ కాంపిటీషన్లో ఏదో నేను షోలో ప్లేట్లో పెట్టేసినట్టు పెట్టేస్తున్నారు. కానీ కాంపిటీషన్కి వచ్చినప్పుడు కొంచెం వెరైటీగా చూడడానికి అందంగా కనిపించేలా పెడితే బాగుంటుంది. ఇక్కడ చూడండి మన ఈ డంప్లింగ్ కూడా రెడీ, వేడి వేడిగా ఉంది. దీన్ని ఇలా సాస్లో ముంచి కొంచెం కళ్ళు మూసుకొని ఇలా ఫుల్గా ఆస్వాదిద్దాం మరి. లోపలేమో చూడ్డానికి మన పాలక్ పన్నీర్ ఎంతో ఇలా నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోయే అద్భుతమైన రుచి ఇందులో ఉంది. ఇలా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా వెజిటేరియను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.